ఈరోజు కొరకు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగం నుండి మనం చూడబోతున్నాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 13-14 వచనమును మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ డ్యూట్రానమీ 28th chapter verse 13 and 14. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 13-14 వచనములను మనం చూసినట్లయితే, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడముకు కానీ తొలగి, ఇంకా తర్వాత 14లో మనం చూస్తున్నాం. ఆ మొదటి లైన్ నేను చదవట్లేదండి, మీ బైబిల్లో మీరు చూసుకోవచ్చు. 28:14లో నీవు అనుసరించి నడుచుకోవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి కైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు కానీ కింద వాడువుగా ఉండవు అని చెప్పి రాయబడి ఉంది. నేను ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. తమిళ బైబిల్లో చదువుతున్నాను, తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో వెళ్ళి చదివాను. యూ విల్ బీ ద హెడ్ నాట్ ద టెయిల్ అని ఉంది. అంటే ఏమిటి? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని. ఎంతమందికి ఆశ ఉందండి తలగా ఉండాలని? మనం కుటుంబంలో తల కాదండి, అన్ని విషయాల్లో దేవుడు మనల్ని హెచ్చించి ఉండడమే తలగా ఉండడం దానికి అర్థము. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచాలి కానీ తోకగా ఉంచకూడదు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మనందరికీ ఆశ ఉందండి, దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను బలపరచాలి, దేవుడు నాకు అది చేయాలి, నాకు ఇది చేయాలి. ఈ ఆశలన్నీ నెరవేరాలని ఆశపడుచున్నాం. కానీ దానికి ముందు ఉన్న మాటలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, నీవు అనుసరించి నడుచుకోవాలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞలను ఏం చేయాలంట? ఇందాక జడ్సనయ్య గారు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క కండిషన్గా చెప్పారు. ఫస్ట్ లేవాలి, ఫస్ట్ వెళ్ళాలి, ఇంకా 3 కార్యాలు అలా స్టెప్ బై స్టెప్ చెప్పారు. ఇక్కడ కూడా దేవుడు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని. ఈరోజు మీరు ఎందుకు వచ్చారండి? వినడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వినడానికి వచ్చారు. విన్న తర్వాత ఏం చేయాలంట? మేము స్కూల్లో చదువుతున్నప్పుడు టీచర్స్ ఏం అడుగుతారు తెలుసా? వాళ్ళ క్లాస్లో ఏం చెప్తారండి? పాఠాలు చెప్తారు కదా. వారు పాఠాలు చెప్తారు కానీ మళ్ళీ రోజు వచ్చి అడిగితే ఎవరికి ఏం గుర్తు ఉండదు. వెంటనే టీచర్స్ ఏం అడుగుతారు తెలుసా? ఈ చెవిలో నుండి ఈ చెవికి వెళ్ళిపోతుందా అని అడుగుతారు. ఏ చెవి నుండి? ఈ చెవి నుండి ఈ చెవిలో నుండి వెళ్ళిపోతుందా అని అడుగుతారు. అక్కడ ఇక్కడ ఈ చెవికి ఆ చెవికి ఏం కనెక్షన్ లేదండి. కానీ ఇది ఎక్కడికి వెళ్ళాలి? మన మనస్సుకు వెళ్ళాలి. మనం వింటున్నది ఏదైనా కూడా మన మనస్సులో కానీ మన బ్రెయిన్లో కానీ మన ఆలోచనకు చేరి అది మన ఒక బ్రెయిన్లో, మన బ్రెయిన్ అంటే మన మెదడులో ఏం చేస్తుందంటే, మీరు వింటున్నది అన్నీ కూడా రికార్డ్ అవుతుందంట. మీరు వింటున్నది ఏమవుతుందండి? మానవులకు దేవుడు ఇచ్చిన ఒక మంచి అవయవం ఏమిటంటే మెదడు అండి. ఈ మెదడు ఏం చేస్తుంది తెలుసా? మీరు చూసింది, మీరు విన్నది, మీకు స్పర్శలో మీరు ముట్టుకొని చూసింది, తర్వాత మీరు తిన్నది, 5 సెన్సెస్ మన బాడీలో 5 సెన్సెస్ అంటాం. ఈ 5 సెన్సెస్లో కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం, ఇవన్నిట్లో వచ్చిన ఆ యొక్క స్పందన అంతా కూడా ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంట? రికార్డ్ చేస్తుందంట. ఎన్ని సంవత్సరాల రికార్డు ఉంటుందంటే ఎన్నో సంవత్సరాలు. ఇక్కడ రాయబడి ఉంది, నేడు నువ్వు చూసి నువ్వు విని అని ఉంది. నువ్వు విన్నది తర్వాత రాయబడి ఉంది, వాటిని అనుసరించి కైగొను అని ఉంది. అంటే అది అనుసరించి కైగొనాలంటే అది ఫస్ట్ మన హృదయంలో చేరాలండి. మన హృదయంలో చేరాలి. మన ఆలోచనలో
అది స్టోర్ అయి ఉండాలి. ఎన్నో సంవత్సరాల ముందు ఉన్నది. నాకు గుర్తుంది, నేను సెకండ్ క్లాసో థర్డ్ క్లాస్ కూడా కాదు, సెకండ్ క్లాస్ అనుకుంటా. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు మా పిన్ని, మా అమ్మ వాళ్ళందరూ కేరళ వాళ్ళండి. సో కేరళ నుండి వచ్చింది. కేరళ నుండి వస్తే ఈ కేరళ వాళ్ళు ఈ ద్రాక్ష రసంలో వైన్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. ఇక్కడ వీళ్ళు కాఫీ తాగుతున్నారు, నేను వైన్ గురించి చెప్తున్నాను. సరే, కాఫీ కన్నా తాగండి. అయితే మా పిన్ని వచ్చింది. మా నాన్నకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అండి. ఆయన ఒక్కొక్క ఊరు వెళ్తూ ఉంటారు. ఎక్కడో పూనా ఎక్కడో పోయి మంచి ద్రాక్ష పండ్లను తీసుకొచ్చారు. చాలా గంపలు తీసుకొచ్చారు. ఎంత తింటాం, కొన్ని రోజులు అది ఏమైపోతుంది, కుళ్ళిపోతుంది. అయితే మా పిన్ని చెప్పింది ఈ ద్రాక్ష పండ్లను ఏం చేద్దాం, మంచిగా మనం ద్రాక్ష రసముగా చేద్దామని చెప్పి పెద్ద, అది ఏమంటారు, ఈ మట్టి మీరు పచ్చడి పెడతారు చూడండి, ఆ పెద్ద జాడి తీసుకొచ్చి 2 జాడి తీసుకొచ్చి దానిలో ద్రాక్ష పండ్లు వేసి దానిలో ఇంకా ఏమేమో వేశారు, పంచదార, జీలకర్ర ఏమేమో వేసి మంచి ఒక గుడ్డతో కుట్టి అలా చుట్టి పెట్టి క్రిస్మస్ అయిన తర్వాత ఇది విప్పుదాము, అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అని అన్నది మా పిన్ని. సరే అని 2 జాడి ఫుల్ ద్రాక్ష పండ్లు వేసి పెట్టినాం. పెడితే నెక్స్ట్ డే చర్చికి పోయి వచ్చినాము. అందరు కేక్ తినడంలో సంబరాల్లో ఈ ద్రాక్ష రసంను మర్చిపోయినాం. ఎన్ని రోజు ఎక్కువైంది, ఒక రోజు ఎక్కువైపోయిందండి. ఒక రోజు ఎక్కువైపోయిందంటే అది ఏమవుతుంది తెలుసా, ఇంకా పుల్లగా అవుతుంది, ఇంకా ఏమంటుందంటే చిక్కగా అయిపోతుంది. ఆ చిక్కగా అయిపోవడం మాత్రం కాదు, అది టేస్ట్ ఇంకా ఈ మత్తులో త్రాగుతారు చూడండి, దానికైనా కొంచెం తక్కువనే, అలాంటిది ఒక టేస్ట్ వచ్చేస్తుందండి. అంటే బాగా టేస్ట్. నెక్స్ట్ డే అయితే మా పిన్ని అంటుంది, పిల్లలకు ఎక్కువ ఇవ్వకూడదు, ఏం చేయాలి, ఒక చిన్న కప్పు ఇవ్వాలి అన్నది. సరే అని చిన్న కప్పు తాగిన ఊరుకుంటామా? టేస్ట్ బాగుంటే ఏం చేస్తామండి, ఇంకా కొంచెం ఇవ్వండి. మేమంటాం, పిన్ని ఇంకా కొంచెం, ఆంటీ నాకు ఇంకా కొంచెం కావాలి, ఇంకో కొంచెం ఇస్తాను, చక్కగా పడుకొని నిద్రపోవాలి, సాయంత్రమే లేస్తారు మీరు అని చెప్పి అందరికి ఇంకొక చిన్న అరకప్పు ఇచ్చింది. అది తాగినాము. అది తాగి ఇంకా కొంచెంసేపు అయినాక మా అందరికి ఇంకా ఆశ వచ్చింది. మా పిన్నిని అడిగితే ఇవ్వదని తెలుసు, మేమందరు దొంగతనంగా తాగినామండి. చూడండి, ఇది ఎందుకు చెప్తున్నాను, తాగింది వేరే విషయము, 2 రోజులు లేవలే 2 రోజులు లేవలే. ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, నాకు సెకండ్ క్లాస్లో జరిగింది ఇప్పుడు వరకు గుర్తు ఉంది. సెకండ్ క్లాస్లో జరిగింది ఇప్పుడు వరకు గుర్తు ఉంది. దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా మనల్ని సృష్టించాడంటే, ఆయన అంటున్నాడు, ఈరోజు జరిగింది నేడు మీరు అని చెప్తే, ఈరోజు జరిగింది కాదు, మొన్నటి దినంలో దేవుడు నాకు చేసిన మేళ్ళు, దేవుడు నాకు గత జీవితంలో చేసిన మేళ్ళు మనం ఎలా మర్చిపోతామండి? ఎలా మర్చిపోతాం? మనం చాలామంది ఏం చేస్తాం తెలుసా, మనలో ఉన్న స్వభావము ఎక్కువ సనుగుతున్న ఒక స్వభావం ఉంటుంది. నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చెప్పుకుంటూ మనం ఉంటాం. కానీ మనకి ఏముందో అది మనం ఆలోచించాం. దేవుడు మనకి ఏం చేశాడో, గతంలో ఇంకేం చేశాడో అది ఆలోచించాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేడు అని చెప్తూ, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి, దాన్ని ఏం చేయాలంట, వినడం మాత్రం కాదు, అనుసరించాలి. అనుసరించి కైకొనిన ఎడల అని అంటున్నాడు. ఈరోజు మనం వింటాము కానీ మనం కైకొనము, దాన్ని మనం అనుసరించము. కాబట్టి మన జీవితంలో మేలు జరగట్లేదు. అలా చేసిన ఎడల నిన్ను తలగానే నియమించును. దేవుడు అంటున్నాడు, నేను చెప్తున్నదంతా నువ్వు విని దాన్ని కైకొని దాన్ని అనుసరించిన ఎడల నువ్వు ఎలా ఉంటావంట, తలగా ఉంటావంట. చప్పలు కొట్టి చెప్దాం, నేను తలగా ఉంటాను, నేను తలగా ఉంటాను, నేను తోకగా నేను ఉండను.
నేను తోకగా నేను ఉండను, నేను తలగానే నేను ఉంటానని చెప్పి ఖచ్చితంగా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు నన్ను తలగానే ఉంచుతాడు, నన్ను తోకగా ఉంచాడు అని చెప్పి విశ్వసించండి. అదే రీతిగా మీరు ఆయన ఆజ్ఞలను, దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలను, ఇప్పుడు నేను చదువుతున్నది ద్వితీయోపదేశ కాండం. పాత నిబంధనలో ఉన్న మాటలు, అంటే పాత నిబంధనలో ఉన్న అన్ని కైగొనాలని ఏం లేదు. అది చెయ్యి, ఇది చెయ్యి, అది తిను, ఇది తిను, అది తినవద్దు, ఇది తినవద్దు. పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్న అన్నిటినీ మనం కైగొనాలని అవసరం లేదు. అవన్నీ కూడా ఈరోజు ఒక నీడలాగా ఉంది అని చెప్పి బైబిల్లో ఉంది. ఒక నీడలాగా ఉంది, దానిలో ఏం కైగొనాలో అది దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడండి. ఏది మంచిదో, ఏదో ఈ రోజు వరకు కూడా అది వర్ధిల్లుతుందో అది దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి అది చదువుతున్నప్పుడు దీన్ని కూడా నేను కైగొనాలి అని చెప్పి మనకు తెలిసి ఉంటుంది. అయితే బైబిల్ ప్రారంభ దినము నుండి దేవుడు ఆదాముతో మాట్లాడిన ఒకే ఒక్క నిబంధన నుండి తర్వాత ఇంకా ఎక్కువ నిబంధన అయింది. ఆ ఎక్కువ నిబంధన కొందరు పాటించారు, కొందరు పాటించకుండా పోయారు. ఇప్పుడు మనం తలగా ఉండాలంటే, నేను క్లుప్తంగా ముగిస్తానండి, ఇంకా తలగా ఉండాలంటే మనమేం చేయాలండి? ఇప్పుడు మనం చూస్తున్నాం బైబిల్లో కొంతమందిని దేవుడు బాగా హెచ్చించాడు కదా, యోసేపును, దావీదును, అవునా కదా? మనందరికి ఆశ ఉందా లేదా? యోసేపులాగా హెచ్చించబడాలి. యోసేపు ఎంతగా హెచ్చించబడ్డాడు? వాక్యంలో చూస్తే ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినప్పుడు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. ఫరో అంటున్నాడు ఈ మాటను. ఐగుప్తుకు అధిపతి అయిన యజమానుడు, రాజు ఫరో. ఆయన అంటున్నాడు యోసేపును చూసి, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడవై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను అని రాయబడి ఉంది. ఈ యోసేపు గురించి మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడంట? యోసేపును సింహాసనానికి, ఇక్కడ రాయబడి ఉంది, ఫరో ఏమంటున్నాడు తెలుసా? సింహాసనంలో మాత్రం నీకు, నేను సింహాసనంలో కొంచెం పెద్ద సింహాసనం, నీకు ఏం సింహాసనం? నీకు కరెక్ట్గా నాకు తర్వాత ఉన్న రెండో సింహాసనం. నీకున్న అధికారం ఏమిటంటే, ఇక్కడ యోసేపుతో ఫరో అంటున్నాడు, నా ఇంటికి అంటే ఇల్లు కాదండి, రాజభవనం అని చెప్పవచ్చు, రాజభవనము దేశము అని చెప్పవచ్చు. ఈ దేశం అంతటికి అధికారయ్యాయి విషయంలో, సింహాసన విషయంలో మాత్రం ఆయన అంటున్నాడు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. అందరూ ఎవరికి లోబడాలంట? యోసేపుకు లోబడాలంట. అంటే అర్థం ఏంటంటే, ఈరోజు మనకు అలా చెప్తే అర్థం కాదు. ఎలా చెప్తే అర్థమవుతుందంటే, మన ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఏంటండి? మన ఇండియాకి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. మన ఇండియాలో ఇద్దరు ఉన్నారు, ఒకటి ప్రెసిడెంట్, ఒకటి ప్రైమ్ మినిస్టర్. ఇలా చెప్పాలండి, చెప్పొచ్చు ధైర్యంగా. ప్రెసిడెంట్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదండి. ప్రెసిడెంట్కి కుర్చీలో మాత్రం ప్రెసిడెంట్, అదే పై పదవి. దానికి తర్వాత ప్రైమ్ మినిస్టర్ అంటారు, కానీ చేసేదంతా ఏమిటి? ఎవరు చేస్తారండి? ఒక సంతకం పెట్టాలన్నా ప్రైమ్ మినిస్టరే, ఏదైనా రాజకీయ పార్టీల మీటింగ్ అంటే ప్రైమ్ మినిస్టరే. నన్ను చూశాను ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఒకటి, ఏదో ఒక పెద్ద టైమ్స్ అని ఒక మ్యాగజైన్ ఉంది, టీవీ ఛానల్ కూడా ఉంది, దానిలో ఆయన స్పీచ్ ఇవ్వడం చూసిన ప్రపంచం అందరిలో నుండి అంత పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, దానిలో ఆయన స్పీచ్ ఇచ్చాడు. అది ప్రెసిడెంట్ని పిలవరు, ఎవరిని పిలుస్తారు? అదే రీతిగా ఐగుప్తు దేశంలో ఫరో అంటున్నాడు, నేను ప్రెసిడెంట్, నువ్వు ప్రైమ్ మినిస్టర్. అమ్మ, ఇప్పుడు అర్థమైంది. ఎంతమందికి అర్థమైందండి? చవలు కొడతామా? దేవుడు ఏమంటున్నాడు? ఆ ఫరో ఏమంటున్నాడు? నేను ప్రెసిడెంట్ అయ్యా, నువ్వు ఎవరు?
ప్రైమ్ మినిస్టర్, యూ రూల్ ద ల్యాండ్. నువ్వు దీన్ని స్వాధీనం చేసుకొని నీకు ఏమేం చేయాలో నువ్వు చెయ్యి అని అడగవలసిన అవసరం లేదు. సింహాసనంలో మాత్రం నీకన్నా నేను పైగా ఉన్నాను. నాకు కావాల్సిన తిండి, నాకు కావాల్సిన వస్త్రం, నాకు కావాల్సిన అంటే మనం టైత్ అంటాం కదా, ట్యాక్స్, ఇవన్నీ నాకు వస్తే చాలు. కానీ పరిపాలన చేయడం ఏమిటి? నువ్వు చెయ్యి అని చెప్పి యోసేపుకు పూర్తి అధికారమును ఫరో ఇచ్చాడు. కానీ ఇంత గొప్ప అధికారం పొందడానికి ఒక రోజులో వచ్చిందా? ఎలా వచ్చిందంటే, ఆ పొజిషన్కి రావడానికి, అంత గొప్ప ఉన్నతమైన స్థాయికి రావడానికి యోసేపు రావాల్సిన మార్గము, గడిచి వచ్చిన మార్గమును మీరు చూడండి. ఆయన ఫస్ట్ ఏం చేశారు? వారి సొంత సహోదరులు తీసుకుపోయి ఎక్కడేశారు? బొందలో పడేశారు. అక్కడి నుండి దేవుని కనికరం ఎలా వచ్చింది చూడండి. తర్వాత ఎలాగో సరే ఈయనని ఇక్కడ పడి ఈయన చనిపోవడం కన్నా వారి మనసులో అనిపించింది అమ్మి వేద్దామని అనిపించింది. అమ్మి వేశారు. అమ్మి వేసిన చోటు పోయి యథార్థంగా జీవించుదాం, న్యాయంగా జీవించుదాం, యజమానుడికి అన్యాయం చేయకుండా జీవించుదాం అనుకున్నారు. ఈ రోజుల్లో అన్యాయం చేసి బాగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. యోసేపు కూడా ఒకవేళ అన్యాయం చేసి ఉంటే మాత్రం ఆ ఇంట్లోనే దాసుడుగా ఉండి ఉంటాడు. కానీ జరిగిందేమిటి? యోసేపు అన్నాడు, నేను ఎంత మాత్రం నా యజమానునికి అన్యాయం చెయ్యనని యోసేపు అక్కడ యజమానుని భార్యతో తిరస్కరించినందున ఆమెను మీద ఒక కుట్ర వేసి ఆయనను చెరచాలలో పడవేశారు. చెరచాలలో యోసేపు ఏమో ఆలోచించి ఉంటాడు తెలుసా? న్యాయం చేశాను, నీతిగా జీవించాను, కానీ నాకు వచ్చింది ఏమిటి? చెరచాల అని అనుకొని ఉన్నాడేమో, మనకు తెలియదు. కానీ దేవుని మీద నమ్మకం కలిగిన వాడు యోసేపు. ఒకవేళ అక్కడ కూడా ప్రార్థన చేశాడేమో. దేవుడు ఆయనకు ఒక గిఫ్ట్ని ఇచ్చాడు. ఏం గిఫ్ట్ ఇచ్చాడు? కలలను, దర్శనములను విభజించడము. అక్కడ ఇద్దరిని దేవుడు పంపించాడు. పోతిఫారు ఇంట్లో నుండి ఇద్దరిని పంపించాడు. ఫారో ఇంట్లో నుండి ఇద్దరిని పంపించాడు. వారికి కళను, దర్శనమును, భావమును చెప్పాడు. చెప్పినందున ఏమైంది? దేవుడు చెరలో నుండి సింహాసనానికి ఎక్కించాడండి. హల్లెలూయా! మీరు చెరలో ఉన్నారా? మీరు బంధకంలో ఉన్నారా? మీరు వేదనలో ఉన్నారా? మీరు కష్టంలో ఉన్నారా? మీరు ఇరుకులో ఉన్నారా? మీరు శ్రమలో ఉన్నారా? దానిలో నుండి మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని సింహాసనంలో మిమ్మల్ని తలగా ఉంచడము దేవునికి సాధ్యమండి. హల్లెలూయా! ఆయనను నమ్మండి, ఆయనను నమ్మండి. నన్ను తలగా చేస్తాడు దేవుడు, తలగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు మేము కూడా ఎన్నో సంవత్సరాలు సేవలు ఉన్నాం. పుట్టినప్పటి నుండి క్రైస్తవులుగానే ఉన్నామండి. చిన్నప్పటి నుండి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. భయభక్తిలోనే నేను పెరిగాను. నాకు తెలిసి ఏమి అక్కడ ఇక్కడ తిరగడం, అదా చేయడం, ఇదా చేయడం, ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఇవన్నీ ఎప్పుడు నేను చేసుకోలేదు. చిన్నప్పటి నుండి నన్ను అందరూ కాలేజీలో మిలిటరీ అని పిలుస్తారండి. ఎందుకు మిలిటరీ అని పిలుస్తారు? ఎందుకంటే నాకని పర్ఫెక్ట్ ఉంటుంది. సెకండ్ బెల్కి కాలేజ్ క్లాస్ రూమ్లో నేను ఫస్ట్ ఉంటాను. తర్వాత ఏ స్పోర్ట్స్ అయినా, ఏ యాక్టివిటీస్ అయినా, ఏ ఒక ఆటలైనా, పోటీ అయినా పాల్గొంటాను. 9 కాంపిటీషన్ ఉంటే 9 కాంపిటీషన్లు కూడా ప్రైజ్ తీసుకుంటాను. అలా పెరిగాను. అప్పటి నుండి అలా పెరిగిన నేను ఈ భయభక్తి జీవితంలో అంతగా లేదు. ఏదో చర్చ్కి వెళ్తాం ఆదివారం, మీరు అందరు వెళ్తున్నట్టు నేను కూడా కరెక్ట్గా సెకండ్ బెల్కి వెళ్తాను, కరెక్ట్గా చర్చ్కి వెళ్ళి అటెండెన్స్ వేసి వస్తాను. అలాంటి జీవితమును దేవుడు ఏం చేశాడు? సడన్గా నా స్టడీస్ని చిన్న వయసులో మానిపి తీసుకొచ్చి ఇక్కడ వరంగల్ తీసుకొచ్చాడు. కొన్ని రోజులు ఏడ్చాను, అయ్యో ఇది ఏంటి? అప్పుడు నాకేమనిపించింది? పెళ్ళైన కొత్తలో ఏదో చెరచాలలాగానే అనిపించింది. ఎందుకు అనిపించింది చెరచాలలాగా? తెల్లారు 4 గంటలకు వెళ్ళిపోతారండి. తర్వాత ఎప్పుడు చూస్తాం తెలుసా? రాత్రి 1 గంటకు. మంచి నిద్రలో ఉన్నప్పుడు వస్తారు, మంచి నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళిపోతారు. సో మన పని ఓన్లీ ఉతకడము, ఇస్త్రీ చేయడం, ఆయన చేయడం, పెట్టడం, తర్వాత ఎప్పుడైనా సండే చూడడం. ఇదే వీక్లీ బిజినెస్ మాది, ఫ్యామిలీ బిజినెస్ కూడా. అట్లా ఉన్న జీవితంలో మొన్న నా గురించి చెప్తూ ఉన్నారు. ఇలా ఇప్పుడు ఇందాక కూడా చెప్పారనుకుంటా, ఒకటి తర్వాత ఒకటి శ్రమ మీద శ్రమ మీద శ్రమ వచ్చిందండి.
మొదటిది ఆయన మార్చి చెప్పారు. ఫస్ట్ ఒక కొడుకు కడుపులోనే చనిపోయాడు. 9వ నెల రేపు డెలివరీకి సొంత ఇంటికి వెళ్ళాలన్నప్పుడు కొడుకు చనిపోయాడు. అప్పుడు చాలా నలిగిపోయాను. నింద, జాయింట్ ఫ్యామిలీలో నింద. అయ్యో ఈమెకి ఇట్లా చనిపోయాడు, సరిపోతే పోనీ అని అందరూ అవదార్చారు. తర్వాత 2వ బిడ్డ వచ్చింది, 6వ నెల 7వ నెల వచ్చేసరికి ఆ బిడ్డ కూడా కడుపులోనే చనిపోయింది. 2వ బిడ్డ చనిపోయింది. అప్పుడు ఏమొచ్చిందంటే ఇంకా నింద ఎక్కువైంది కుటుంబంలో. మిగిలిన వాళ్ళందరికీ సంవత్సరానికి ఒక బిడ్డ పుడుతుంది, నాకు మాత్రం చనిపోతుంది. అప్పుడు ఏమనడం స్టార్ట్ చేశారు తెలుసా? ఈమె చేసిన పాపము, వీళ్ళ తండ్రి చేసిన పాపము, వీళ్ళ తండ్రికి తండ్రి చేసిన పాపము అని నా మీద నేరం మోపారు. అప్పుడు ఏడుపు తప్ప వేరే ఏం లేదు. కానీ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ ఉపద్రవం నాకు వచ్చింది, నాకు మేలాయేను అని నాకు దేవుడు నేర్పించాడు. ఎప్పుడు తెలుసా? తర్వాత ఆ ఉపద్రవంలో ఏం చేయడం ప్రారంభించాను తెలుసా? వేరే మార్గమే లేకుండా ఆ రోజు అమ్మను కాల్ చేయలేము, నాన్నను కాల్ చేయలేము. ఒకే ఒక ఫోన్ ఉంటుంది, అది ట్రంక్ కాల్ బుకింగ్ చేయాలండి. ఒకవేళ ఇక్కడ నేను ఫోన్ తీస్తే పక్కింట్లో కూడా వాళ్ళు ఫోన్ తీసి వినవచ్చు మేము ఏం మాట్లాడుతున్నామని. ఆ రీతిగా ఏం మాట్లాడలేము, సొంత విషయము. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తారు, అమ్మ అడుగుతుంది బాగున్నావా అని అడుగుతుంది, బాగున్నాను మమ్మీ అని చెప్పేస్తాను, పెట్టేస్తాను. కానీ ఏడుపు ఎక్కడ కొద్దిగా ఏం చేయడం ప్రారంభించానంటే దేవుని సన్నిధిలో కుమ్మరించడం ప్రారంభించానండి. ఇప్పుడు జడ్సనయ్య గారు అదే ప్రసంగించారు కదా, దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో కుమ్మరించడం ప్రారంభించాను, ప్రార్థించడం ప్రారంభించాను, బైబిల్ చదవడం ప్రారంభించాను. అప్పుడు ఎక్కువ తమిళ్ కూడా రాదు, కొద్దిగా తమిళ్ బైబిల్ చదవడం ప్రారంభించాను. అలా చదువుతూ బైబిల్ మీద ఆసక్తి ఎక్కువైపోయి ఒక రోజుకు 20 అధ్యాయం 30 అధ్యాయం చదివేదండి. ఒక సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు బైబిల్ చదివి అటు ఇటు తిప్పి చదివి బైబిల్ చినిగిపోయేది. ప్రతి సంవత్సరం 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు ఒక కొత్త బైబిల్ కొనేది నేను. హల్లెలూయా. నేను పొందిన ఉపద్రవానికి నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఆ ఉపద్రవంలో దేవుని యొద్ద నుండి దూరం పోలేదు, దేవునికి సమీపమైన మేము. ప్రార్థన జీవితం ఎక్కువైంది, ఉపవాస ప్రార్థన ఎక్కువైంది, దేవుని యొద్ద కనిపెట్టడం ఎక్కువైంది, వాక్యం చదవడం ఎక్కువైంది, పాటలు పాడడం, దేవుణ్ణి స్తుతించడం ఎక్కువైంది. అప్పుడు జడ్సన్ గారు అడిగారు, ఎప్పుడు ఏడుస్తూ ఉన్నావు, నీకు ఏం కావాలని. ఒకరోజు నేను అన్నా, నాకు ఒక టేప్ రికార్డర్ కావాలి. ఆ టేప్ రికార్డర్ వచ్చింది. బెర్క్మన్స్ గారి ఫస్ట్ ఆల్బమ్ తీసుకొని ఆరాధించడం, దావీదు వలె నాట్యమాడి అనే సాంగే ఫస్ట్ రిలీజ్ అయిన తమిళ సాంగ్ అండి. ఆ తమిళ్ సాంగ్ను పాడడం స్టార్ట్ చేశాను. 2వ వాల్యూమ్ వచ్చింది, 3వ వాల్యూమ్ వచ్చింది, 33వ వాల్యూమ్ వరకు నాకు కంఠతంగా పాటలు తెలుసండి. 33 వాల్యూమ్స్. దాంతో పాడి తర్వాత సీడీ వచ్చింది, సీడీ ప్లేయర్ కొన్నాను. ఆ రీతిగా దేవునిలో బలపడ్డానికి నా ఉపద్రవం నాకెంతో ప్రయోజనమైంది. దేవుడు నన్ను హెచ్చించే లోపు నేను దేవుని ఆత్మీయ జీవితంలో బలంగా బలపడ్డానండి. హల్లెలూయా. మీ జీవితంలో ఉపద్రవం వస్తుందా? ఆ ఉపద్రవంలో మీరు కన్నీరు కారుస్తున్నారా? మీ కన్నీరుని నాట్యముగా మార్చండి. ఎలా మార్చవచ్చు? దేవుని సన్నిధిలో కనిపెట్టండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి, దేవుని సన్నిధిలో పాటలతో ఆయనను స్తుతించండి. ఆ యొక్క టైంలో దేవుడు కొద్దిగా, ఒకే రోజులో ఎక్కడ కూడా ఏ మనిషి హెచ్చించబడడండి, అది అబద్ధం. అది ఒకే రోజులో ఎవరికో ఒకరికి జరుగుతుందేమో, కానీ ఒక నిజమైన ఒక క్రైస్తవుణ్ణి దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. మీరు ఉన్న స్థాయి నుండి యోసేపును ఏ రీతిగా ఇక్కడి నుండి అక్కడ మార్చి, అక్కడి నుండి ఇంకొక చోటికి మార్చి చివరికి సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఆయన చనిపోయే వరకు కూడా సింహాసనంలోనే కూర్చున్నాడు. తలగానే ఉండాడు కానీ తోకగా ఉండలేదండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు అలాగే చేస్తాడు. దావీదు జీవితంలో కూడా అలాగే జరిగింది. మనం చూసినట్లయితే దావీదు జీవితం మనం చూసినట్లయితే ఆయన స్టార్టింగ్ ఏమిటంటే 11 సంవత్సరం నుండి 18 సంవత్సరం వరకు సౌలుకు భయపడి పారిపోవలసి వచ్చింది.
నా బైబిల్ పోర్షన్ కూడా అదే. అది చదువుతున్నప్పుడు ఆలోచించాను, ఎందుకు దావీదుని ఇలా దేవుడు పరిగెత్తించాడు. ఆ పరిగెత్తుతున్న సమయంలోనే ఆయన విశ్వాసంలో బలపడ్డాడండి. కొన్నిసార్లు మీరు పరిగెత్తుతూ ఉన్నారా మీ జీవితంలో, లేకుంటే పారిపోతూ ఉన్నారా మీ జీవితంలో? ఇవన్నిట్లో దేవుణ్ణి వెతకడం ప్రారంభించండి. దేవుడు అడుగు అడుగున మీకు మార్గంను చూపిస్తాడు. ఆ మార్గంలో ఏముంటుంది? కొద్ది వెలుగే ఉంటుంది, కొద్ది వెలుగే ఉంటుంది. ఒక అతను అడవిలో తప్పిపోయాడంట. ఏం చేశాడంట? అడవిలో తప్పిపోయాడంట. అడవిలో తప్పిపోతే రాత్రి అక్కడ ఏముండదు, లైట్ ఉండదు, ఏముండదు. అప్పుడు ఈయన ప్రార్థన చేశాడంట, ప్రభువో ప్రభువో నాకు ఒక మార్గమును చూపించు అని చెప్పి. అప్పుడు దేవుడు ప్రేమించి ఒక చిన్న వెలుతురండి, ఒక క్యాండిల్ లైట్ వెలుగులాగా ఒక చిన్న వెలుగు వచ్చిందంట ఆయన ఎదుట. వచ్చి ఒక అడుగు మాత్రం కనబడిందంట, ఒక అడుగు వేశాడంట. తర్వాత ఆ క్యాండిల్ లైట్ ఇంకా కొంచెం ముందుకు పోయిందంట. తర్వాత ఇంకొక అడుగు వేశాడంట. అప్పుడు ఈయనకు విసుకొచ్చి దేవుడిని అడిగాడంట, దేవుడా ఇలా కొద్దిగా వెలుగిచ్చాడే, ఈ అడవి అంతా కూడా మీరు చేయొచ్చు కదా వెలుగుగా. అప్పుడు దేవుడు అన్నాడంట, ఈ అడవి అంతా నీకు లైట్ వేస్తే ఎటు పోవాలో తెలియక నువ్వు తప్పిపోతావయ్యా. నీకు కావలసిన నీకు ఒక్క అడుగు మాత్రం ముందు చూపిస్తాను. ఆ అడుగు వేసి నువ్వు నడిస్తే నువ్వు చేరవలసిన గమ్యము నువ్వు చేరతావన్నాడంట దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం చేరవలసిన గమ్యం ఏమిటో, మనం చేరవలసిన చోటు ఏమిటో దేవునికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి అందుకే మీకు విశాలమైన మార్గం కొన్నిసార్లు దేవుడు తెరవట్లేదు. కొద్ది కొద్దిగా మీ ముందు చూపిస్తాడండి. కొద్ది కొద్దిగా అడుగు వేయడానికి మీ ముందు చూపిస్తాడు. ఆ అడుగులో కాలు పెట్టి మీరు నడుస్తూ ఉన్నప్పుడు మీరు చేరవలసిన గమ్యంను కరెక్ట్ అయిన టైంలో యోసేపును ఏ రీతిగా సింహాసనంలో కూర్చోబెట్టడానికి దేవుడు అడుగు చూపించాడో మీకు కూడా చూపించి నడిపిస్తాడండి. అందుకే మనం చూస్తున్నాము దావీదు జీవితంలో కూడా 18 సంవత్సరాలు దాదాపు సౌలుకు భయపడి పారిపోయిన దావీదును దేవుడు అన్ని సంవత్సరాల తర్వాత, అనుభవము తర్వాత సింహాసనంలో కూర్చోపెట్టాడు. ఒక 7 సంవత్సరము ఇజ్రాయెల్ మీద కొన్ని రోజులు, యూదా మీద మాత్రమే కొన్ని రోజులు రాజుగా ఉండి అనుభవం అయిన తర్వాత సమస్త ఇజ్రాయెల్ మీద దావీదును సింహాసనంలో కూర్చోపెట్టాడు దేవుడు. తర్వాత ఆయన 20 సంవత్సరాల తర్వాత పైగా ఆయన ఏలుతూ ఆయన చివరి వరకు, ఆయన చనిపోయే వరకు ఇజ్రాయేలు సింహాసనములో ఆయన కూర్చున్నాడండి. ఆయన కన్ను ఎదుటనే సొలొమోనును రాజుగా చేశాడు. ఆ రీతిగా దావీదును దేవుడు హెచ్చించాడు. మీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా నేను నిన్నటి దినం ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి చెప్పలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను. మా బిజినెస్ గురించి, మా పరిచర్య గురించి. మాకు కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నాం, సమృద్ధిగా ఏం రావట్లేదు కదా ప్రభువా. రోజు రోజుకు వస్తుంది, రోజు రోజుకు ఖర్చు చేస్తున్నాం, పోతున్నాం. ఇంకా ఈ రీతిగా ఏదేదో అడిగి దేవుణ్ణి అడిగి అలా దేవునితో అడగలేదు, మాట్లాడుతూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను రాత్రి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? కరెక్ట్ అయిన ఒక టైం వస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో, అప్పుడు మిమ్మల్ని శాంసన్ను నేను బలంగా హెచ్చిస్తానన్నాడు. ఇంకా పైగా నేను హెచ్చిస్తానన్నాడు. దేవుడు చెప్పింది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఇవాళ మార్నింగ్ కూడా మర్చిపోయాను, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు చెప్దామని అనుకున్నాను, మర్చిపోయాను. దేవుడు అన్నాడు, ఐ విల్ ఎగ్జాల్ట్ యువర్ ఫ్యామిలీ వెరీ సూన్. చాలా త్వరగా మీ కుటుంబాన్ని నేను బహుగా నేను హెచ్చిస్తానని దేవుడు అన్నాడు. ఇది కూడా త్వరగా కట్టపడుతుందని దేవుడు అన్నాడు. ఈ కార్యాలన్నీ కూడా శీఘ్రముగా చేస్తానని దేవుడు అన్నాడు. గొప్ప కార్యం ఆయన చేయనే ఉన్నాడండి, మేము నమ్ముచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య ఇంకా విస్తరింపచేస్తాడండి దేవుడు. ఇంకా చివరిగా ఒక వాక్యం చదివి మనం ముగిద్దాం. మనందరికీ ఉన్నది ఏమిటంటే నిరీక్షణ. మనకందరికీ ఉన్న నిరీక్షణ ఈ లోకం గురించిన నిరీక్షణ కాదు, పరలోకం గురించిన నిరీక్షణ. దేవుడు మనలందరినీ హెచ్చించి తన కుమారుడైన యేసుక్రీస్తు కూర్చున్న సింహాసనం యొద్ద మనల్ని కూడా నడిపిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను
నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 28 1 కూడా అదే రాయబడి ఉంది. మీరు దేవుని మాటకు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలని సరిగా మీరు అనుసరించి మీరు నడిచినడలా ఇది మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును అనే మాట ప్రకారం ప్రభు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. అది మాత్రం కాదు, మన అందరికీ ఒక నిశ్చయిత ఏముందంటే ఈ లోక జీవితం ఎలా ఉన్నా కూడా పరలోకంలో మనకు ఉన్నతమైన ఒక స్థానమును దేవుడు ఉంచి ఉన్నాడండి. కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాకు చాలా పరలోక దర్శనం చూపించేవాడు. ఆత్మలో నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళి నేను పరలోకంలో నేను కూర్చోబోతున్న సింహాసనమును నాకు చూపించాడండి. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితం మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు, కిరాయికున్న ఇంట్లో అప్పుడు చూసినాం. అలా పిల్లలందరూ పడుకొని, నాకు పడుకోవడానికి స్థలం లేదు, నేను కూర్చొని సాయం అప్పుడు చిన్న బాబు పక్కన పడుకోపెట్టి అలా ఆయన అలా అలా చేస్తే అలా కూర్చున్నాను. సడన్గా ఆత్మలో దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు. పరలోకానికి తీసుకువెళ్ళి ఒక అందమైన ఒక స్థానానికి నన్ను తీసుకెళ్ళాడు. నాతో వచ్చిన ఇంకా ఇద్దరిని వేరే ఒక సామాన్యమైన చోటు విడిచిపెట్టి ఇంకా పైకి 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 తీసుకెళ్ళాడు. ఆ పైకి తీసుకెళ్తే అక్కడ ఒక సింహాసనం చూశాను. ఆ సింహాసనంలో ఎవరో తెల్ల వస్త్రం వేసుకొని కూర్చొని ఉన్నారు. ఈ పెళ్లి కూతురు అలంకరించినట్లు ముఖం అంతా కప్పి ఉంది వెయిల్తో, ఏం కనపడలేదు. కానీ తలలో మాత్రం ఒక పెద్ద కిరీటం ఉంది. ఆ కిరీటంలో నక్షత్రములు ఉన్నాయి, అది మెరుస్తూ ఉంది. ఇంకా చేతిలో ఒక దండం ఉంది, ఆ దండం పైన ఒక నక్షత్రం ఉంది. అయితే నాతో నిలబడిన యేసుక్రీస్తు నన్ను చూసి అడిగాడు, ఆమె ముఖంను నువ్వు చూడాలని ఆశపడుతున్నావా అని అడిగాడు. నేను అన్నాను, ఎస్ లార్డ్ అన్నాను. ఇంగ్లీష్లో మాట్లాడతాడు. సో నేను అడిగాను, ఎస్ లార్డ్ అన్నాను. అప్పుడు ఆ వెయిల్ పైకి పోయిందండి. అక్కడ ఏం చూసాను తెలుసా? నేను 19 ఏళ్ళలో 19 ఇయర్స్లో నేను ఎలా ఉన్నానో అలాంటి ఒక రూపముతో నేను అక్కడ సింహాసనంలో కూర్చొని ఉండడం చూశానండి. అందముగా, అలా బక్కగా. అప్పుడు నాకు దేవుడు నన్ను ఆ రోజు ఏదో సేవ విషయంలో అప్పుడప్పుడే సేవలో ముందుకు వెళ్తున్నాం, చాలా బాధతో నేను సేవ చెయ్యాలా వద్దా ప్రభువా అని అడిగాను. ఆ రోజు దేవుడు నన్ను ప్రశ్న అడిగాడు, ఇవి నీకు కావాలా వద్దా? ఈ స్థానం నీకు కావాలా వద్దా? ఈ పరలోకం నీకు కావాలంటే నన్ను వెంబడించు, లేదు వద్దని చెప్తే విడిచిపెట్టి ఈ స్థానమును మర్చిపో. ఇంతకు ముందు నువ్వు చూసిన 2 స్థానము సామాన్య రక్షణ అనుభవం పొందిన వారికి, సామాన్య చిన్న సేవ చేసిన వారికి అని చెప్పి 2 విధంగా సూచనల్లో ఇద్దరిని చూపించి దేవుడు నాకు చూపించాడు. వారు ఎవరో అది నాకు తెలుసు. అయితే నేను దేవునితో అన్నాను, ప్రభువా ఎంత కష్టమైనా సరే నా చివరి ఊపిరి వరకు నిన్నే సేవిస్తానన్నానంటే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఒకవేళ మీకు నిరీక్షణ ఉంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి. మీకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీకు నిరీక్షణ మాత్రం ఉంటే ఆయన గట్టిగా పట్టుకొని మీరు ముందుకు సాగినప్పుడు మీ ఓటములో, మీ పరుగు పందయంలో ఆయన మిమ్మల్ని పరిగెత్తడానికి కావలసిన బలమును ఆయన మీకు అనుగ్రహిస్తాడండి. ప్రతిరోజుకు కావలసిన బలము ప్రతిరోజు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఉదయం లేచినప్పుడు కూడా నేనేమన్నాను తెలుసా? ఈరోజు నేను ప్రసంగం చేయాలా వద్దా? కొన్నిసార్లు మానేద్దాం అనిపిస్తుంది, రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది, మంచిగా ఇంట్లో మంచి మంచం పడుకుందామా అని అనిపిస్తుంది. కానీ ఒక్కటే తీర్మానం, ప్రభువా ఉన్న కొద్ది బలమైనా సరే ప్రభువా ఈరోజు నా పని నేను ముగించాలి, ఈరోజు పనిని నేను ముగించాలి. ఆ రీతిగా నేను దేవుణ్ణి ఏం అడుగుతానంటే, ఈరోజుకి ఈరోజు అడుగుదాం, రేపటి దినానికి రేపటి దినం అడుగుదాం. రేపటి దినం కావాల్సిన బలము రేపటి దినం దేవుడు అనుగ్రహిస్తాడు. అలా మీరు ముందుకు సాగండి, అలా బలపడండి. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యమును చేసి
మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి గొప్ప కార్యంను మీ పట్ల కూడా ఆయన చేస్తాడు. మిమ్మల్ని తోకగా ఉంచకుండా తలగా ఉంచుతాడు. మిమ్మల్ని కిందటి వారుగా చేయకుండా పై వారుగా దేవుడు ఉంచుతాడని నమ్ముచిన వారు చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తూ లేచి నిలబడిదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరో మీ ఎడమ కాల్లో పైన తొడ జాయింట్ నుండి చాలా నొప్పి అండి మీకు కాల్లో. ఆ కాలు ఊని నడవడం కూడా చాలా కష్టం మీకు. ఆ కాళ్ళు పై భాగము నుండి, ఆ పై భాగం జాయింట్ నుండి ఉన్న ఆ నొప్పిని యేసు నామంలో నేను బంధిస్తున్నాను. ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి. ఇప్పుడే టచ్ అండ్ హీల్ మాస్టర్. ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి. మీరు ముట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నా. నేను పోయిన వారం వచ్చినా, నేను ఒక్కదాన్ని రాలేకపోయినా, నా అమ్మగారు ఫస్ట్ ప్రార్థనలోనే ఎడమకాలలో బాగా బలహీనం చేత వచ్చిన దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడు స్వస్థపరిచిన దేవునికి వందన. ఫస్ట్ మీ గురించే దేవుడు నిలబడంగానే బయలుపరిచిండు. ఎంత అద్భుతం. మీరు ఆ నొప్పితో వచ్చారు, ఇప్పుడు నొప్పి పోయిందా? పోయింది. ఎక్కడి నుండి వచ్చారు? థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ. టచ్ యువర్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. ఎవరో మీ ఎడమ కాల్లో పైన తొడ జాయింట్ నుండి చాలా నొప్పి అండి మీకు కాల్లో. ఆ కాలు ఊని నడవడం కూడా చాలా కష్టం మీకు. ఆ కాళ్ళు పై భాగము నుండి, ఆ పై భాగం జాయింట్ నుండి ఉన్న ఆ నొప్పిని యేసు నామంలో నేను బంధిస్తున్నాను. ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి. ఇప్పుడే టచ్ అండ్ హీల్ మాస్టర్. ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి. మీరు ముట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నాకు ట్రైన్లో కూర్చోవడానికి కూడా ఓపిక లేదు. బాగా ఈ బ్యాక్ పెయిన్, ఈ లెఫ్ట్ సైడ్ ఈ తొంటి కాడ జాయింట్ కాడ బాగా నొప్పి లేస్తుంది. నేను రానైతే వచ్చినా కానీ కుర్చీలో కూర్చోవడానికి కూడా నాకు ఓపిక లేదు. కింద కూర్చుంటే ఎట్లుంటుంది అనేసి నేను అప్పటి నుండి అట్నే కూర్చుంటున్నా. కానీ అమ్మగారు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి మరి దేవుని ద్వారా మాట్లాడిందో మరి నాకు అప్పుడు విడుదల కలిగింది. ఈ లెఫ్ట్ సైడ్ జాయింట్ కాడ నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది. దేవుడు నిన్ను స్వస్థపరుస్తుండ అన్నప్పుడు దేవుడు నాకు విడుదలనిచ్చిండు. దేవుని శక్తి నాకు బలంగా కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు కదా. లాస్ట్లో నేను ఆపుతున్నాను, అప్పుడు సడన్గా ఆ కాళ్ళు భాగం దేవుడు చూపించిండు, ఎడమ కాళ్ళు జాయింట్. దేవుడు మీకు ఇప్పుడు అసలే నొప్పి లేదా? అసలే లేదు. ఎంత బాధ నుండి హైదరాబాద్ నుండి వచ్చారు, దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టచింగ్ హర్ ఇన్ జీసస్ నేమ్. నెల రోజుల నుంచి తలకాయ నొప్పి వస్తుందండి. నేను ఒక 5 నెలలు రాలేదు, ఇంట్లో పని చేసుకుంటున్నా, రాలేదు. అయితే తలకాయ నొప్పి బాగా వచ్చింది. పోయిన వారం నేను ఖమ్మంలో మీటింగ్ జరుగుతుందని సెల్లుల ద్వారా చూసినండి. పోదాం అనుకున్నా, మళ్ళీ అనుకున్నా 2వ శనివారం పోతా నేను అమ్మగారి దగ్గరికి, నాకు ఈ నొప్పి పోవాలని ప్రార్థన చేస్తాను. అయ్యేసరికి మళ్ళా రాత్రి వెళ్ళి ఏమైంది, 2వ శనివారం పోదామా వద్దని మా ఆయన అన్నాడు. లేదు ఖచ్చితంగా పోవాలి, అన్నం తినొద్దు ఏమొద్దు, నేనైతే ఉండని వెళ్ళిపోతా అన్నా. అనేవరకు వచ్చేసినండి. షామన్ ప్రార్థన చేసినప్పుడు దేవుని హస్తం నా తల మీదకి వచ్చేసి నాకు ఈ భాగం స్వస్థత జరిగిందండి. హల్లెలూయా. చూడండి, శామ్ ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని హస్తము తనపై వచ్చి తాకి వారికి ఎన్నో రోజులు బట్టి ఉంటున్న ఆ తలనొప్పిని దేవుడు ఈరోజు తీసివేశాడు. ఇక్కడనా ఖమ్మంలోనా? ఇక్కడనే, ఇప్పుడే అయింది అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు అండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ గుండెల కాడ మాత్రం ఇప్పుడు 6 నెలల కాడ నుంచి నొప్పి వస్తుంది. ఇది ఎందుకు నొప్పి వస్తుంది అని బాగా ప్రార్థన చేసుకుంటా, ఈ నొప్పితోటైనా పని చేసుకుంటూనే ఉన్నామ్మా. ఇది ఎందుకు వస్తుంది, నొప్పి లేస్తుంది, కడుపులో నొప్పి లేస్తుంది, ఎన్ని భాగంలో నొప్పి లేస్తుంది, తట్టుకోలేని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్తే 5,000 అయినాయి. అది కొంచెం ఎర్ర రక్త కణాలు తక్కువనే అన్నారు, మందులు వాడినా తక్కువ కాలే. ఇది నా ఒంట్లో రోగం కాదు, ఇది నాకు అపవాది, నేను అమ్మగారి దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పొందగలుగుతా అని ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు ఒక అపవాది నా గుండెలో నుంచి ఒక పొట్టు పెట్టుకొని ఒక గుళ్ళ పూజారిలాగా ఇట్లా వెళ్ళిపోతున్నాడండి. నా గుండెలో నుంచి ఇట్లా పక్క సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోవటం చూసిందండి. ఇట్లా బొట్టు పెట్టుకున్న ఒక పూజారి నా గుండెలో నుంచి వెళ్ళిపోతుంటే చూసిన. అప్పుడు నాకు స్వస్థత జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. కానీ గుండె నొప్పి నుండి విడుదల అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవుడు మిమ్మల్ని ముట్టాడు, స్వస్థపరిచాడని నమ్ముచున్నాను.
థ్యాంక్ యూ ఫాదర్. టచ్ యువర్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్ లో. ఎక్కడ నొప్పి? వీపులోనా? కిడ్నీలో రాయి అయితే బాగా నొప్పి లేస్తా అంటే ఎట్లా రావాలి, బలీనంగా ఉన్న ప్రభువా నేను ఇప్పుడు పోవాలా గుర్రకుంటా, కానీ ప్రార్థన చేసుకుంటా వచ్చిన బలీనంతో వచ్చి ఇక్కడ కూడా గంట సేపు మోకరించిన. అయితే ఇక ఇప్పుడు దేవుడు ముట్టి తలనొప్పితో వచ్చిన, నడుము నొప్పి మొత్తం లీకునైతుంది. అయితే తండ్రి నువ్వు ముట్టి బాగు చేయాలి ప్రభువా, నా సమస్యలు తీర్చాలని బాగా ఎడితే దేవుడు ముట్టిండు, బగ్గున కాల్చేసి. ఇప్పుడు హాయిగా ఉందా? నొప్పి ఏం లేదా? తల నుండి నడుము అంతకు కూడా నొప్పితో వచ్చారు. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఎవరు మీ కాల్లో అండి, పాదంలో మీకు ఏదో మండినట్టు ఆ పై భాగంలో కూడా మండుతుంది. దేవుని హస్తం మిమ్మల్ని కూడా ముట్టి స్వస్థపరిచి ఉన్నది. ఫస్ట్ స్టార్టింగ్లోనే ప్రేర్ చేస్తున్నప్పుడు చాలా మొక్కల నుంచి అరిపాదం వరకు ఇట్లా ఎవరికో ఒకరికి నొప్పి వస్తుంది అన్నప్పుడు నా కాలు ఇట్లా నిలబెడితే నొప్పి గుంజడము చాలా బాధగా, ఇలా నిలబెట్టలేకుండా ఈరోజు పొద్దున రావడానికి కూడా చాలా కష్టంగా వచ్చాను. ఈ నొప్పి ఎలా జరిగిందంటే, ఒకసారి పాస్టర్ల మీటింగ్ వచ్చినప్పుడు మీరు కుటుంబంతో వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందని ప్రేర్ చేశారమ్మా. ఆ నొప్పి అప్పటి నుండి అలాగనే పాదము ఇరిగిపోయి అలా ఉన్నది, ఇరిగిపోలేక చాలా దెబ్బ తాకి అలా ఉన్నది. అప్పటి నుంచి అలాగనే నొప్పిగా ఉంటుంది. ఈరోజు చివరిలో కూడా మళ్ళొక మాట చెప్పారు, ఆ పాదం వరకు ఇట్లా మంట వస్తుంది మీకు ఎవరికో ఒకరికి అన్నప్పుడు, అప్పుడు కూడా మంటతో ఉన్నది ఆ నొప్పి. మంటతో ఉన్నప్పుడు ఇంత స్వస్థత కలిగితే ఇట్లా పాదం ఇలా నడిచాను, మంట లేకుండా వెళ్తే నేను ఇప్పుడు సాక్ష్యం వెళ్తాను. చాలా దేవుడు నాలో ఎన్నో మేలుడు చేసినప్పుడు నేను ఎప్పుడు కూడా చెప్పలేకపోయినాను. ఇప్పుడైతే ధైర్యంగా వెళ్ళి చెప్పుతాను అన్నప్పుడు మంట లేదమ్మా, చాలా ఆరోగ్యంగా ఉంది. నరాలు కూడా చాలా, మోకాళ్ళ నుండి కూడా ఫుల్ స్వస్థత అయిందా? స్వస్థత జరిగిందమ్మా. దేవునికి స్తోత్రం. 2 సార్లు స్వస్థత జరిగింది. ఫస్ట్ మోకాళ్ళ నుండి, తర్వాత ఆ పాదములు మంట కూడా మొత్తం తీసేసి దేవుడు బయలుపరిచిన రీతిగానే వారు స్వస్థత పరిచారండి. అందరిని బట్టి దేవునికి మహిమ.